సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. భద్రాచలంలో భారీ సైబర్ నేరం చోటు చేసుకుంది. సైబర్ వలలో కోటి రూపాయల దాకా నష్టం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు, అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించారు. నకిలీ ఖాతాలో 2.40 కోట్లు విత్డ్రా కోసం ట్యాక్స్ డిమాండ్ చేశారు. విడతల వారీగా 1.48 కోట్లు లూటీ చేశారు. 7 లక్షలు హోల్డ్ చేశారు పోలీసులు. ఇప్పటికే ప్రస్తుత డిజిటల్ యుగంలో అవకాశాలతో పాటు వాటిని ఆసరాగా చేసుకొని జరిగే నేరాలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతూ ఉన్నాయి. తెలియని వ్యక్తుల మాటలు నమ్మి సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశపడి అనేక మంది నిండా మునిగిపోతున్న సిచ్యువేషన్స్ తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి. వారి కష్టార్జితాన్ని క్షణాల్లో పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఓ సంచలన మోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వెలుగు చూసింది. ఆన్లైన్ ట్రేడింగ్ అధిక లాభాల పేరుతో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 1,48,00,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. భద్రాచలానికి చెందిన లకావత్ వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి సోషల్ మీడియాలో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఫేస్బుక్ ద్వారా శరణ్యారెడ్డి అనే పేరుతో ఆమె చాటింగ్ మొదలుపెట్టింది. కొద్ది రోజులు మామూలుగా మాట్లాడిన తర్వాత ఆమె అసలు స్కెచ్ మొదలుపెట్టింది. తాను ఆన్లైన్ ట్రేడింగ్ లో డబ్బు పెట్టి చాలా లాభాలు సంపాదించారని వెంకటేశ్వర్లను నమ్మవలికింది. అధిక ఆదాయం వస్తుందని ఆశతో వెంకటేశ్వర్లు ఆమె మాటలు పూర్తిగా నమ్మేశాడు. ముందుగా ఆమె చెప్పినట్టుగా వెంకటేశ్వర్లు సుమారుగా 32 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఇది జరిగిన వెంటనే ట్రేడింగ్ అకౌంట్లో భారీగా లాభం వచ్చినట్లు, ఏకంగా 2,40,00,000 రూపాయలు జమ అయినట్లు సైబర్ నేరగాళ్లు అతడికి చూపించడం జరిగింది. బట్ ఆ సొమ్మును విత్డ్రా చేసుకోవడానికి వెంకటేశ్వర్లు ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ కుదరలేదు. దాంతో ఆయన వెంటనే శరణ్యారెడ్డిని సంప్రదించడం జరిగింది. అప్పుడు ఆమె మరో డ్రామా మొదలు పెట్టేసింది. ఆ అకౌంట్ లో ఉన్నది విదేశీ కరెన్సీ అని, దాన్ని విత్డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుందని కూడా మళ్లీ నమ్మించింది. ఇది కూడా పూర్తిగా మోసపూరితమైన మాటే ఆమె చెప్పింది. అది నమ్మిన వెంకటేశ్వర్లు విడతల వారీగా దాదాపు 1,16,00,000 రూపాయలను ఆమెకి చెల్లించాడు. సెకండ్ టైం కూడా. అప్పటికి ఆయన మొత్తం పెట్టుబడి ట్యాక్స్ పేరుతో చెల్లించిన సొమ్ము కలిపి 1.48 కోట్లు అయింది. ఇంత డబ్బు కట్టిన తర్వాత కూడా ఆమె స్పందించకపోవడంతో తాను మోసపోయాను అని గుర్తించాడు వెంకటేశ్వర్లు. ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా గురువారం రోజున భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసినట్లుగా కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా ఒక అకౌంట్ ను గుర్తించి అందులో ఉన్న 7 లక్షల రూపాయలను కూడా హోల్డ్ లో పెట్టినట్లు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు.